సార్ మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం డబ్బులు పెట్టాలంటే భయపడతా ఉంటారు జనం. అసలు ఆ భయం నిజమేనా అసలు? అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో చాలా మంది భయపడుతుంటారు. దాదాపు ఇండియాలో చూసుకుంటే ఇవాళ 145 కోట్ల జనాభా. దాదాపుగా 100 కోట్ల పైగా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. మొబైల్ యూజర్స్ వచ్చేసి దాదాపుగా 70 క్రోర్స్ పైనే మొబైల్ ఫోన్స్ వాడేవాళ్ళున్నారు. అలాగే ఇంటర్నెట్ యూజర్స్ కూడా 7 క్రోర్స్‌లోనే ఉన్నారు. సెబీ గాని, యాంఫీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా కానీ, మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిరంతరం మ్యూచువల్ ఫండ్స్ సహీ అయిన క్యాంపెయిన్ కూడా రన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కూడా. అయినా స్టిల్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది తక్కువగా ఉండటం వల్ల ఇండియాలో ప్రజలు ఇంకా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. అమెరికా లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపుగా దేశ జనాభాలో 50 to 70% ఆఫ్ ది పాపులేషన్ దే డు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్. ఇండియాలో దాదాపుగా 5 to 7% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే ఇంకా ఈ స్టాక్ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే ఈ ప్రజలకి ఇన్వెస్ట్మెంట్స్ పైన, స్టాక్ మార్కెట్స్ పట్ల అవగాహన లేకపోవడం, అవి ఎలా పనిచేస్తాయి అనే దానిపైన అవగాహన లేకపోవడం వల్ల భయపడుతూ ఉంటారు. ఇండియాలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ యూటీఐ, యూనియన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత కాలంలో గవర్నమెంట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, ఇట్లా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి లైసెన్సెస్ ఇచ్చినాయి, పర్మిషన్స్ ఇచ్చినాయి. తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా చాలా స్కీమ్స్ లాంచ్ చేసినాయి. దాదాపుగా యాజ్ ఆన్ టుడే ఇవాళకి ఇండియాలో 50కి పైగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేలలో స్కీమ్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఈ యాజ్ ఆన్ టుడే ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మేనేజ్ చేయబడుతున్నటువంటి మనీ 80 లక్షల కోట్లు, 80 lakh crores. సో అంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయబడతా ఉన్నాయి, మేనేజ్ చేయబడతా ఉన్నాయి. పబ్లిక్ మనీ. మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంత భయపడాల్సింది ఏం లేదు. మన అవసరాలకి తగ్గట్టుగా మనం ఏ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఫండ్స్ ని ఎంతకాలం పాటు కంటిన్యూ చేయాలి, ఎప్పుడన్నా ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే చేంజెస్ చేయడం సబబా కాదా, ఏ అవసరాలకు ఎలాంటి స్కీమ్స్ సెలెక్షన్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మనం సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ని కానీ లేదా యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని కానీ అప్రోచ్ అయ్యి మన రిక్వైర్మెంట్స్ డిస్కస్ చేసి ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్ ఎలాగున్నాయి, మనం ఎంత రిస్క్ తీసుకోగలం, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడి మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్, రిక్వైర్మెంట్స్, ఇంకా ఎంత టైం తర్వాత ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేసి మనం చక్కటి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని మనం ఆ పోర్ట్ఫోలియోలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. భయపడాల్సినంత అవసరం ఏం లేదు. అవేర్నెస్ తక్కువ ఉండటం వల్ల మాత్రమే భయపడుతున్నారు. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోలేము, మాకు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అనుకుంటే మనం డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ రిస్క్, మోడరేట్ రిటర్న్ కావాలనుకుంటే మనం హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం హై రిస్క్, హై రిటర్న్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్కి వెళ్ళాలంటే మనం ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదా మిక్స్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్, అంటే కొంత హైబ్రిడ్ ప్రొడక్ట్స్లోను, కొంత ఈక్విటీ ప్రొడక్ట్స్లోను, కొంత డెట్ ప్రొడక్ట్స్లోను మన అవసరాలకు బట్టి, అవసరాలు ఎలా ఉన్నాయో చూసుకుని రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని హ్యాపీగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైఫ్లో ప్రతి ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ని కూడా మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా ప్లాన్ చేసి అచీవ్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి నాలెడ్జ్, అవగాహన మనకు ఉండదు కాబట్టి అందులో ఎంత రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనేది అందరికీ అవగాహన ఉండే అవకాశం లేదు కాబట్టి, సో ప్రొఫెషనల్స్ని మనం కలిసి వాళ్ళని అప్రోచ్ అయ్యి అన్నీ డిస్కస్ చేసి మనం ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు.